ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్డుపై బైఠాయించారు. రెండో జాబితాలో పల్లె రఘునాథ్ రెడ్డి కోడలికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. దీంతో వడ్డేర సామాజిక వర్గం నేతలు ఆందోళనకు దిగారు. 30 ఏళ్లుగా వడ్డేరలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నివాసం ముందు ఆందోళన చేస్తున్న వడ్డేర సంఘం నాయకుడు మల్లెల జయరాంను పోలీసులు ఈడ్చిపడేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, వడ్డేర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున వడ్డేర సంఘం నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి ఇంటిని కూడా ముచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే పల్లె రఘునాథ్ రెడ్డికి సపోర్ట్ చేయమంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పుట్టపర్తి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి నెలకొంది టీడీపీలో? చంద్రబాబు నివాసం వద్ద అయితే పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. బీసీకి సంబంధించి వడ్డేర సామాజిక వర్గానికి టికెట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు దాన్ని మార్చి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సుందరారెడ్డికి టికెట్ రెండవ లిస్టులో అయితే కేటాయించారు. దీంతో వడ్డేర సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆందోళన అయితే చేపట్టిన పరిస్థితి. చంద్రబాబును కలవాలి, ఖచ్చితంగా మా సమస్యను చెప్పాలి, ఆ పుట్టపర్తి నియోజకవర్గ టికెట్ సామాజిక వర్గానికి ఇవ్వాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే చంద్రబాబును కలవడానికి అవకాశం లేదంటూ పోలీసులు బయట ఆపారు. అయితే ఆ సందర్భంలోనే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖచ్చితంగా మేము చంద్రబాబును కలిసి తీరుతామంటూ వడ్డేర సామాజిక వర్గానికి సంబంధించిన జిల్లా అధ్యక్షులుగా ఉన్న మల్లెల జయడంతో పాటు అనుచరులంతా కూడా అక్కడ గేటు మీద అయితే బైఠాయించారు. దీంతో పూర్తిగా పోలీసులు అక్కడి నుంచి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ దాన్ని ధిక్కరించి వాళ్ళంతా కూడా అక్కడ ఆందోళన చేశారు, నిలదించారు. వాళ్ళ బాధను చెప్పారు. దాదాపు 30 ఏళ్లుగా టీడీపీకి మేము పనిచేస్తున్నాము, ఇతర పార్టీలు అవకాశాలు వచ్చినా అవన్నీ వదులుకొని 100 కోట్ల రూపాయలు పార్టీల కోసం ఖర్చు చేశాము. నియోజకవర్గంలో లేదా రాష్ట్రంలో కూడా వడ్డేర సామాజిక వర్గం టీడీపీ వెనకాల ఉండడానికి మేము మా వంతు కృషి చేశాము. కానీ మాకు చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వడ్డేర సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తానని ఆ హామీని మాత్రం చంద్రబాబు నిలబెట్టుకోలేదు అంటూ వాళ్ళంతా కన్నీటి పర్యవంతమైన పరిస్థితి అయితే ఉంది. ఒకనొక సందర్భంలో లోపలికి తోసుకెళ్ళడానికి వాళ్ళంతా ప్రయత్నించారు. ఈ సందర్భంలో పోలీసులు మల్లెల జయడంతో పాటు అనుచరులందరినీ కూడా పక్కకి వీడ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అందరినీ అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి అయితే తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే చంద్రబాబు బీసీని పూర్తిగా అన్యాయం చేశాడని చెప్పి చెప్తున్నారు. బీసీల పార్టీగా టీడీపీ ఉందని ఉపన్యాసాలు ఇస్తున్నారు, లేకపోతే హామీలు ఇస్తున్నారు. కానీ అమలులోకి వచ్చేటప్పటికి, ఆచరణలోకి వచ్చేటప్పటికి మాత్రం పూర్తిగా బీసీని అవగొక్కుతున్నారు, బీసీకి టికెట్లు ఇవ్వట్లేదంటూ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. పల్లె రఘునాథ్ రెడ్డి గతం నుంచి కూడా పల్లె రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా, వడ్డేర సామాజిక వర్గానికి వ్యతిరేకంగా, ఆ నాయకులకు వ్యతిరేకంగా పల్లె రఘునాథ్ రెడ్డి పనిచేస్తున్నాడని చెప్పి వాళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూరకు టికెట్ ఇవ్వడంపై వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా పుట్టపర్తికి సంబంధించిన టికెట్ బీసీలకు కేటాయించాలంటే వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా బీసీలకి ఇవ్వాలి, వడ్డేర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలి, లేకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. రెండో లిస్ట్ ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పటికే మొదటి లిస్ట్ లో చాలా మంది టికెట్ల కోసం ఆందోళన చేశారు. వాళ్ళందరికీ రెండో లిస్ట్ లో అవకాశం కల్పిస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే రెండో లిస్టు వచ్చిన తర్వాత కూడా చాలా మందికి అన్యాయం జరిగింది. ప్రధానంగా వడ్డేర సామాజిక వర్గానికి దాదాపు 30 లక్షల ఓటింగ్ వడ్డేర సామాజిక వర్గానికి ఉంది. అయితే ఈ 30 లక్షల మందికి తెలుగుదేశం అన్యాయం చేసిందంటూ వాళ్ళంతా ఆరోపించిన పరిస్థితి. ఖచ్చితంగా టీడీపీకి వ్యతిరేకంగా మేము పనిచేస్తామంటూ వాళ్ళంతా చిత్రపరిచింది. ఓకే సురేందర్.